ముందుగా ఒకసారి మనం అశ్విని నక్షత్రం నుంచి మొదలు పెడదాం. అశ్విని నక్షత్రం జన్మరాశి ఉన్నోళ్ళు శ్రీ పిరవి మరుందీశ్వర ఆలయం అనే గుడి తిరుతురైపూండిలో ఉంది. చాలా పురాతనది. 800 నుంచి 1200 సంవత్సరాల ఓల్డ్. ఈ రాశి ఈ నక్షత్రం వాళ్ళు ఈ గుడికెళ్తే వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ అంటే వాళ్ళకు చాలా వరకు హీలింగ్ అవుతూ ఉంటది. బాడీలో హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో, ఆ హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే ఈ పర్టిక్యులర్ టెంపుల్‌కి వాళ్ళ నక్షత్రం ప్రతి నెల ఒకరోజు మన నక్షత్రం రోజొస్తది. 27 నక్షత్రాలకి ప్రతి నెల ఒకరోజు మన నక్షత్రం రోజొస్తది. ఆ రోజు గురు హోరా లేకపోతే వాళ్ళ హారోస్కోప్ ప్రకారం ఎవరైతే అధిపతియో ఆ రాశి అధిపతి ఉంటారో, ఆ హోరా ప్రతిరోజు ఒక గంట హోరా ఉంటది. ఆ హోరా టైంలో గంట సేపు ఆ గుడిలో ఉండి, పాలాభిషేకం చేసి, విల్వాకులతో అర్చన చేపిస్తే వాళ్ళకి ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయండి. సార్, అశ్విని నక్షత్రం వాళ్ళకి మీరు చెప్పిన దేవాలయానికి వెళ్తేనే అక్కడ మాత్రమే పరిహారం లభిస్తుందా? లేదా ఇంకా వేరే ఇటువంటి గుళ్ళేమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అశ్విని నక్షత్రానికి ప్రత్యేకంగా ఈ ఒక్క గుడే. వేరే గుడులేం లేవు. కానీ ఇక్కడ ప్రత్యేక పూజలు మనం చేపిచ్చాలంటే అక్కడున్న పంతులు గారితో మనకు ఆల్రెడీ మేము చేపిస్తున్నాం కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మనకు ప్రత్యేకంగా చేపిస్తారు. అందుకు మనకు డైరెక్ట్‌గా కనెక్షన్ ఉంది కాబట్టి మనం చేపిచ్చొచ్చు. యెస్. డెఫినెట్‌గా అశ్విని నక్షత్రానికి సంబంధించి ఎటువంటి దోషాలున్నా కూడా మురళీకృష్ణ గారిని సంప్రదించినట్లయితే మనకి దానికి సంబంధించిన పరిష్కారం తప్పకుండా వారు ఆ గుడి ద్వారా కలిగిస్తారు. ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా గురువుగారిని లేదా మన వైకే టీవీ ఛానెల్‌ని సంప్రదించినా మీకు ఆ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది.